దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తను నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 233. ఎప్పుడూ లేంది సూర్య రొమాన్స్కి క్రాంతి నిర్ఘాంతపోతుంటే వెళ్ళిపోయిన జెస్సీ కాలినడకతో చెట్టు చాటుకు వచ్చి వాళ్ళిద్దరినీ అలా కౌగిల్లో చూసి సూర్య రొమాంటిక్ మాటలకి షాక్ అవుతుంటుంది. సూర్య బందీఖానాలో ఇరుక్కున్న క్రాంతి కోపంగా చూస్తూ, ఎంత ధైర్యం ఉంటే నా పెదవుల మీద ముద్దు పెడతానంటావు అంటూ గింజుకుంటూ ఉంటే సూర్య తన్ని ఇంకాస్త హత్తుకుంటూ, నేను ముద్దు పెడతాను అనేది నా పెళ్ళానికే కాని ఎవరికో పరాయిదానికి కాదు కదా అంటూ మురిపెంగా తన బుగ్గ నొక్కుతూ చెప్తాడు. అబ్బా, నన్ను వదులు అని క్రాంతి చిరాకు పడుతుంటే, అస్సలు వదలను అంటాడు తన నడుము మీద వేసిన చేతుల్ని ఇంకాస్త బిగించి పట్టుకుంటూ. వదలమని చెప్తున్నాను కదా అంటూ క్రాంతి బలవంతంగా సూర్య చేతులు తీసి అక్కడి నుంచి వెళ్ళబోతూ అక్కడ ఉన్న రాయి కొట్టుకొని కింద పడబోతూ సూర్యాని పట్టుకుంటే బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేని సూర్య తన మీద పడతాడు. సూర్య కటౌట్ బరువు ఆపుకోలేని క్రాంతి అక్కడున్న పచ్చని గడ్డిలో పడుతుంది. దాంతో సూర్య అక్కడ వచ్చి అమాంతం తన మీద పడతాడు. అంటే కింద క్రాంతి, పైన సూర్య ఆ దృశ్యం చూస్తున్న జెస్సీ. మీద పడిన సూర్యని చూసి క్రాంతి మెస్మరైజ్ అవుతుంటే సూర్య కూడా చుట్టూ లోకాన్ని మర్చిపోయి తన వైపు ప్రేమగా చూస్తుంటాడు. వాళ్ళని అలా చూస్తున్న జెస్సీ జుట్టు పీక్కునే పరిస్థితిలో ఉంటుంది. కొద్దిసేపటికి క్రాంతి తేరుకొని, అయ్యో ఏంటిది, నా మీద ఇలా పడ్డావు అంటుంది ఏడుపు మొహం పెట్టుకుంటూ. నేనేమీ కావాలని పడలేదు. కింద పడుతున్న నువ్వే వచ్చి నన్ను పట్టుకున్నావు. సడన్గా నన్ను అలా పట్టుకునేసరికి నేను బ్యాలెన్స్ చేసుకోలేక నీ మీదకి ఇలా వచ్చి పడ్డాను అంటాడు నవ్వుతూ. పడితే పడ్డావులే కాని ఇకలే అంటుంది కోపంగా చూస్తూ. మొదటిసారి నీ మీద ఇలా పడుకున్నాను కదా, నాకు అస్సలు లేవబుద్ధి కావట్లేదు క్రాంతి అంటాడు అలాగే పడుకొని పోయి నవ్వుతూ. వాళ్ళని చూస్తున్న జెస్సీకి మొహంలో పేలాలు వెగుతూ, వామ్మో, సూర్యకి నేనిచ్చిన పంచికి ఇద్దరి మధ్య ప్రళయ తాండవం జరుగుతుందని నేను అనుకుని ఇక్కడికొస్తే వీళ్ళేంటి ఇంత రొమాంటిక్గా కనిపిస్తున్నారు? కొంపతీసి ఇప్పుడే ఇక్కడే ఫస్ట్ నైట్ జరుపుకుంటారా ఏంటి అని అనుకుని టెన్షన్ పడుతుంటుంది. అయ్యో, బరువుగా ఉన్నావు, నా మీద లే సూర్య అంటుంది క్రాంతి. ఈ కొద్ది శబ్దానికే బరువు అంటే ఇక ముందు ముందు నన్ను ఎలా మోస్తావు భార్యామని సర్కస్టిక్ లుక్స్తో అంటాడు. ఆ వెంటనే తను చురుగ్గా చూస్తుంది. తన కోపానికి సూర్య నవ్వుతూ ప్రేమగా తన నుదుటి మీద చుంబిస్తుంటాడు. మొదటిసారి సూర్య ప్రేమ ముద్దుని ఆస్వాదిస్తున్న క్రాంతికి తన మనసు తెలియకుండానే ఆ ప్రేమకు స్పందిస్తూ ఉంటుంది. సూర్య అలా ముద్దు పెట్టడం చూస్తున్న జెస్సీకి గుండె జారిపోతుంటుంది. సూర్య అలా ప్రేమగా ముద్దు పెడుతుంటే క్రాంతి వాదన పెట్టుకోవడం మర్చిపోయి ఆరాధనగా కళ్ళు మూసుకుంది. సూర్య తనకి అలా ముద్దు పెట్టి తన మొహంలోకి చూస్తుంటే క్రాంతి నిదానంగా కాలు తెచ్చి సూర్య మొహంలోకి చూస్తుంటుంది. సూర్య తన మొహాన్ని చేతిలోకి తీసుకొని ప్రేమగా కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ క్రాంతి, లవ్ యూ సో మచ్ అంటాడు. నిజాయితీతో వస్తున్న ఆ పదాలు క్రాంతి మనసుకు తాకుతున్నట్టుగా ఉంటాయి. చెవులారా ఆ మాటలు, కన్నులారా ఆ దృశ్యం చూస్తున్న జెస్సీ భారంగా తల పట్టుకుంటుంది. నా మనసులో నెలకొన్న చీకటిని ప్రారదోలుతూ నా జీవితంలోకి వచ్చిన క్రాంతివి నువ్వు. నీ వెలుగు నా జీవితానికి ఎప్పుడూ తోడుగా ఉండాలనుకుంటున్నాను. రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ అంటాడు. కొన్ని క్షణాలు క్రాంతి ఆ మాటలకి ఏదో లోకంలోకి వెళ్ళిపోతుంది. సూర్య కూడా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తనని చూస్తుంటాడు. కానీ క్రాంతి వెంటనే తేరుకొని కోపంగా మీద ఉన్న సూర్యని పక్కకు తోసి, నీ ముద్దుల్ని, నీ మాటల్ని నమ్మటానికి నేనేమీ అమాయకురాల్ని కాదు అంటూ లేచి నిలబడింది. నువ్వు అమాయకురాలివి కాదు కాబట్టే నేను చెప్పిన మాట వినకుండా నన్ను తిప్పలు పెడుతున్నావు అంటూ తన్ని 2 చేతులతో ఎత్తుకుంటాడు. అది చూసి క్రాంతి షాక్ అవుతుంటే
జెస్సీ ఏడుపు మొహంతో చూస్తుంటుంది. నన్నెందుకెత్తుకున్నావు? నన్ను కిందికి దింపు అంటుంది క్రాంతి. నువ్వు బరువెంత ఉన్నావో చూద్దామని ఎత్తుకున్నాలే. కాసేపు మొయ్యనివ్వు. నీ బరువు నాకు తెలుస్తుంది అంటూ తను వాదిస్తున్న వినకుండా తనని ఎత్తుకొని వచ్చి ఆటోలో కూర్చోబెట్టాడు. ఏంటి కొత్త వేషాలు వేస్తున్నావు అంటూ క్రాంతి తిడుతుంటే, ఇక నుండి నా వేషాలు ఇలాగే ఉంటాయి అంటూ కొంటెగా కన్నుకొట్టి నవ్వుతూ ముందుకు వచ్చి ఆటో స్టార్ట్ చేస్తాడు. క్రాంతి తిట్లతో, సూర్య నవ్వులతో ఆటో వెళ్తుంటే జెస్సీకి ఏడుపొక్కటి తక్కువై, వామ్మో! ఈ సూర్యలో అసలైన రొమాంటిక్ వేషాలు నిజంగానే నేనివాళ చూస్తున్నాను. ఈ రకంగా క్రాంతిని దగ్గర చేసుకుంటాడేమో అని అనుకొని భయపడుతుంటుంది. అమెరికాలో ఉన్న ఆర్య శ్రేయతో ఫోన్ మాట్లాడుతూ, ఇంకా నీ మనసులో ఉన్న మాట మోహన్‌కి చెప్పకపోవటం ఏంటి శ్రేయ? నువ్వు మోహన్‌ని ప్రేమిస్తున్న విషయం చెప్తే మోహన్ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి నిన్ను బాధ పెట్టకుండా ఉంటాడేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తుంటాడు. అసలు నన్ను ఒక్క మనిషిలాగా చూస్తేనే కదా నా మనసులో ఉన్న మాటని బయట పెట్టగలిగేది. మోహన్ నన్ను చూస్తేనే మండిపోతున్నాడు ఆర్య. అటువంటప్పుడు నా మనసులో ఉన్న మాట నేను ఎలా చెప్పను అంటుంది. తప్పదు శ్రేయ. కాస్త ధైర్యం చేసి నువ్వు లవ్ చేస్తున్న విషయాన్ని చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నావని మోహన్కి తెలిస్తే నీ మీద అభిప్రాయం మారిపోయి మోహన్ కూడా నిన్ను అర్థం చేసుకొని ప్రేమించవచ్చేమో అంటాడు ఆర్య. అలా జరుగుతుందంటావా ఆర్య అని శ్రేయ ఆశగా అడుగుతుంది. నువ్వు అడిగి చూస్తేనే కదా జరిగేది జరగంది తెలిసేది. ధైర్యం చేసి ముందు నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పు. తర్వాత మోహన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దాం అంటాడు. సరే ఆర్య, ఇవాళ ధైర్యం చేసి ఎలాగైనా నా మనసులో మాట మోహన్కి చెప్తాను అని ఆర్యతో మాట్లాడుతూ ఉండగా మోహన్ ఆఫీస్ నుంచి వస్తూ, జయమ్మా, మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు అంటూ సోఫాలో కూర్చుంటాడు. మోహన్ వచ్చాడు ఆర్య. మోహన్కి నా మనసులో మాట చెప్పి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, ఉంటాను అని చెప్పి శ్రేయ ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ ఆర్య కూడా ఫోన్ పక్కన పెట్టి, పాపం శ్రేయ ప్రపోజల్ మోహన్ ఒప్పుకుంటే బాగుండు అని అనుకుంటాడు. శ్రేయ మోహన్ కోసం బయటికొచ్చేసరికి రాజమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగుతుంటాడు. శ్రేయ చూస్తూ ఉండగానే మోహన్ మంచినీళ్ళు తాగి ఎదురుగా కనిపిస్తున్న శ్రేయాని కోపంగా చూస్తూనే గ్లాస్ రాజమ్మకి అందించి, బాబు ఎక్కడ ఉన్నాడు రాజమ్మ అని అడుగుతాడు. పైన నిద్రపోతున్నాడు సార్ అని చెప్తుంది. సరేలే అని మోహన్ లేచి శ్రేయాని పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతాడు. ఎలాగైనా ధైర్యం చేసి నేను ప్రేమిస్తున్న విషయం మోహన్కి చెప్పాలి అని అనుకొని శ్రేయ పైకి వెళ్ళేసరికి ఆడుకొని అలసిపోయి నిద్రపోతున్న కొడుకుని మోహన్ ముద్దాడుతూ కనిపిస్తుంటాడు. ఆ దృశ్యం చూసి కాస్త సంతోషపడుతూ లోపలికొస్తుంది. తను వచ్చినట్టుగా సౌండ్ వినిపించేసరికి మోహన్ అట్టుగా చూశాడు. శ్రేయ తడబడుతూ కనిపిస్తుంటుంది. ఎందుకొచ్చావు నా రూంలోకి అని అడుగుతాడు కోపంగా చూస్తూనే. నీతో కొంచెం మాట్లాడాలి మోహన్ అని అంటుంది భయపడుతూ. దేని గురించి అని అడుగుతాడు బాబు దగ్గర నుండి పక్కకి వచ్చి. అది మన గురించే అని అంటుంది తన మాటల్ని అర్థం కానట్టుగా చూస్తూ. మన గురించా? ఏముంది మన గురించి మాట్లాడటానికి అని అడుగుతాడు కన్నుబొమ్మలు ముడిచి. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని అంటుంది తడబడుతూ. ఏంటో త్వరగా చెప్పి వెళ్ళిపో. నువ్వు ఈ రూమ్లో ఉండటం నాకు ఇష్టం లేదు అంటాడు మొహం తిప్పుకొని. ఆ మాటకే బాధపడుతూ, ప్లీజ్ మోహన్, అలా మాట్లాడకు అని అంటుంది. ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు అంటాడు ఈసారి తన్ని సూటిగా చూస్తూ. అది అది అంటూ చెప్పడానికి భయపడుతూ చేతులు పీసుకుంటూ ఉంటుంది. చెప్పేదేదో త్వరగా చెప్తావా లేదా అంటాడు సీరియస్గా చూస్తూనే. ఆ చూపుకి భయపడుతూనే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మోహన్, ఐ లవ్ యూ అంటుంది ఒక్కసారిగా. ఆ మాటతో షాక్ అవుతుంటాడు మోహన్. మోహన్ షాక్ని శ్రేయ గమనిస్తూనే, నిజంగానే నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను మోహన్. జీవితాంతం నీతో భారీగా కలిసి బతకాలని ఉంది అని మాట్లాడుతుండగా
ఇక ఆపుతావా అంటాడు కోపంగా చూస్తూ. ఆ కోపానికి భయపడుతూ శ్రేయ సైలెంట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఐ లవ్ యూ టూ అని చెప్తానని ఆశతో వచ్చావా అని అడుగుతాడు. నిజంగానే ఒక ఆశతోనే వచ్చాను మోహన్ అని అంటుంది బాధపడుతూ. అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. నేను ఎప్పటికీ నేను యాక్సెప్ట్ చేయను అంటాడు విరక్తిగా. ఆ మాటకి తన ఆశలని నీరుగారిపోతూ బాధగా చూస్తుంటుంది. నీకు నాకు మధ్య బాబు అనే బంధం ఉండొచ్చు, కానీ మన మధ్య ఎప్పటికీ కూడా ఇక ఎలాంటి రిలేషన్ ఉండదు. నీలాంటి దాన్ని నేను ప్రేమించను అంటాడు. నేను మారిపోయాను మోహన్ ఆర్తిగా అంటుంది. నువ్వు మారితే ఏంటి, మారకపోతే ఏంటి? నీ మార్పుతో నాకసలు సంబంధమే లేదు. నేను నిన్ను ఇష్టపడను అంతే అంటాడు. నేను ఎలా ఉంటే ఇష్టపడతావో చెప్పు, అలా మారటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది. నువ్వు ఎలా ఉన్నా నేను ఇష్టపడను శ్రేయ. మర్యాదగా ఈ మాటలని కట్టిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు కోపంతో. అంటే నీ మనసులో సాక్షి ఉండి నన్ను వద్దంటున్నావా మోహన్ అని అడుగుతుంది. నా మనసులో ఏముందో ఎవరున్నారో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ లాస్ట్ అంటూ తనకి దారి చూపిస్తాడు. శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటే మోహన్కి కాలొస్తుంటుంది. తనని కోపంగా చూస్తూనే పాకెట్ నుండి ఫోన్ తీస్తాడు. అది సాక్షి దగ్గర నుండి వస్తున్న కాల్. తనని వెళ్ళిపోమ్మని చేపెట్టి చూపిస్తూనే హలో సాక్షి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. శ్రేయ ఆ మాటలు వింటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రూములో నుంచి వెళ్ళిపోతుంటుంది. మోహన్ వెళ్తున్న తన వైపు చూస్తూనే సాక్షితో బిజినెస్ విషయాల గురించి మాట్లాడుతుంటాడు. శ్రేయ రూములోకి వచ్చి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఇక్కడ తన ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్న ఆర్య ఇక ఆగలేక కాసేపటికి తనకి ఫోన్ చేస్తాడు. శ్రేయ కన్నీళ్లు తుడుచుకొని ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమైంది శ్రేయ, మోహన్తో మాట్లాడావా అని అడుగుతాడు. మాట్లాడాను అని చెప్తుంది. ఏమన్నాడు, నీ ప్రేమని ఒప్పుకున్నాడా అని ఆతృతగా అడుగుతాడు. నా పిచ్చి కాకపోతే మోహన్ మనసులో సాక్షి ఉన్నప్పుడు నా ప్రేమను ఎందుకు ఒప్పుకుంటాడు అని అంటుంది. అది విని ఆర్య సైలెంట్ అవుతాడు. అసలు సాక్షి మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని ఎన్నోసార్లు మోహన్ ముందే సాక్షి నాకు చెప్పింది ఆర్య. వారి గురించి తెలిసి కూడా నేను వెళ్ళి మాట్లాడడం నా పిచ్చితనం కదా అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూనే. ఆర్య స్నేహితురాలి మాటలకు బాధపడుతూ అసలు మోహన్ ఏమన్నాడు అని అడుగుతాడు. శ్రేయ ఉన్న విషయం చెప్పి, మోహన్ ఇక నన్ను ఇష్టపడడం అనేది జరగని పని ఆర్య. మోహన్ సాక్షినే పెళ్లి చేసుకుంటాడు గాని నాకెందుకు స్థానం ఇస్తాడు అని ఏడుస్తూ అంటుంటే ఆర్య ఆ సాక్షి మీద కోపంతో పిడికిలి బిగిస్తుంటాడు. మోహన్తో మాట్లాడి నేను తప్పు చేస్తానేమో అనిపిస్తుంది. నేనిక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి గాని అత్యాశలకి వెళ్ళడం మంచిది కాదు. నేను ఎప్పటికీ ఈ ఇంట్లో పని మనిషిగానే ఉండిపోతాను గాని ఇల్లాలిగా ఉండే అదృష్టం నాకు లేదు అంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. స్నేహితురాలు బాధకి ఆర్య తల్లడిల్లిపోతూ ఊరుకో శ్రేయ, నేను కళ్యాణ్ వాళ్ళ కూతురు బారసాలకి రావాలనుకుంటున్నాను. అప్పుడు వచ్చినప్పుడు ఆ సాక్ష్య సంగతి చెప్తాను అంటాడు. ప్లీజ్ ఆర్య, పంతాలకు వెళ్ళి ప్రేమని గెలిపించుకోలేము. ఇక ఈ విషయం ఇంతటితోటి వదిలేయి అని అంటుంది. నువ్వు ఏడవకు శ్రేయ, ధైర్యంగా ఉండు అంటాడు ఆర్య. నేను చేసిన తప్పులకి వరుసగా శిక్ష అనుభవిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మోహన్ నన్ను ఒప్పుకోకపోవడం కూడా శిక్ష అనుకుంటున్నాను. ఇక నా గురించి వదిలే. మోహన్ నన్ను కాదన్నా నేను ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తానులే. ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఏక బిగువన కన్నీళ్ళు పెడుతుంటుంది. స్నేహితురాల గురించి ఆర్య బాధపడుతూ, శ్రేయ ఇప్పుడు ఇంతగా బాధపడుతుందంటే దీనికి కారణం ఆ సాక్షి పిల్ల అని కోపంగా అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సాక్షి విషయంలో ఆర్య నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇకపై క్రాంతి సూర్య మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? కళ్యాణ్ కూతురు ఫంక్షన్ ఎలా చేయబోతున్నాడు?
అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.